సాయంత్రం 4:45. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో నా ఒక ర్యాండమ్ సండే అన్నమాట. సో చాలా బట్టలు ఉన్నాయి. ఫస్ట్ లేవగానే తిన్నా అండ్ దెన్ వాషర్ లో బట్టలు వేసేసిన. చాలా మందికి ఇంటి బయట ఉంటది, మాకు ఇంట్లోనే ఉంది. సో మేము సేఫ్. ఈ టైట్ పాట్స్ మనం కాస్కోలో తీసుకున్నది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తా. అలా 2 టైట్ పాట్స్ వేసేసి డోర్ మూసేసామంటే ఒక 1 hour లో అయిపోతుంది. ఈ లోపు మనం ఇంకో టాస్క్ ఉంది, అది చేద్దాం. సో వాషర్ అయిపోయే లోపు రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. ఆల్ బెడ్రూమ్ మొత్తం అంతా వాక్యూమ్ పెట్టేసిన, బట్ కిచెన్ ఏరియాలో వాక్యూమ్ పెట్టడానికి రాదు. సో అందుకని బ్రూమ్ స్టిక్ తీసుకుని క్లీన్ చేస్తున్నా. అండ్ ఆ క్లిప్స్ చూడగానే నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. లైక్ ఏ మూలలో ఉన్నా లాగి పడేస్తుంది అనమాట, కనీసం తీయని కూడా తీయదు. అలా ఎందుకమ్మా అంటే, నీకు అక్కర్లేదు కదరా, నువ్వు ఆల్రెడీ పడేసినావు కదా, అందుకే నేను పడేస్తున్నా, నేను ఎందుకు తీస్తా అంటది. మ్యాజికల్ మమ్మీ నువ్వు అని చెప్పి మోసుకుని వెళ్ళి నాకు ఏది కావాలో అది తీసుకుని పెట్టేసుకున్నాను. ట్రాష్ బ్యాగ్స్ ఫ్రైడే ఇంకా సాటర్డే తీసుకుని వెళ్ళరు. సో ఫ్రైడే కానీ సాటర్డే కానీ మనం బయట పెట్టినామంటే $25 ఫైన్ వేస్తాడు జాయిగా. సో ఆ 2 days సండే రోజు తీసుకెళ్ళిపోతాడు, అందుకని నిండిపోయినాయి. సాయంత్రం 6:15. ఇంట్లో వాషింగ్ మెషిన్ వేసి వచ్చిన. మన DJI డ్రోన్ కి మెమరీ కార్డ్ కావాలి కదా, సో ఆ మెమరీ కార్డ్ కూడా ఇక్కడే మైక్రో సెంటర్ లో తీసుకున్నా. సో అప్పుడు రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఈ DJI Osmo Action 5 Pro ఉంది కదా, చిన్న కెమెరా. సో దానికోసం ఇంకొకటి కావాలి. 256 లేకపోతే 512 GB చూసి తీసుకుంటా. ఇది మైక్రో సెంటర్, ఇక్కడ లైక్ ల్యాప్టాప్స్ అవన్నీ కూడా రిపేర్ చేస్తారు అండ్ కొత్తవి కూడా ఉంటాయి ఇక్కడే. ఇవి రిపేర్ చేసేది అండ్ కొత్త మ్యాక్బుక్స్ కానీ, విండోస్ అండ్ ఆల్సో లైక్ మానిటర్, కీబోర్డ్, మొత్తం స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. ఎన్ని అయితే ఉంటాయో డివైజెస్కి అవన్నీ ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి. చాలామంది ఇక్కడ నుంచి ఫుల్ కొనుక్కొని వెళ్తారు. పీసీ లైక్ మనం స్క్రాచ్ నుంచి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. నా దగ్గర మానిటర్ ఉంది, అదే మస్తు ఎక్కువ మనకి. కొంచెం బయట రేట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కార్నర్లో ఆ ప్లాస్టిక్ వైర్ని ఇట్లా 3D స్ట్రక్చర్స్ చేస్తారు కదా, సో ఆ 3D స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ ఉంటుంది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది పెట్టిన, ఏదో మంకీ ఫోటో ఉంటే అది మరి చేసిందో లేదో తెలియదు. చాలా టైం పడుతుంది, లైక్ ఆల్మోస్ట్ 2 hours ఏమో చూపించినట్టుంది. ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినా నేను, మరి తెలియదు తర్వాత ఏమైంది అనేది. సో మొత్తం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇట్లా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలి, లైక్ పవర్ఫుల్ పీసీస్ అట్లా, వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అన్నీ చిన్న చిన్న పార్ట్స్ కూడా దొరుకుతాయి. మనకు అంత నాలెడ్జ్ లేదమ్మా, సో ఉన్నదాన్ని వాడుకుంటమే రాదు మనకి. కొత్తది బిల్డ్ చేసి చేసుకోవాలి అంటే కష్టమే. ఇక్కడెక్కడో మూలలో తిరుగుతూ ఉన్నా. ఇంటికి వెళ్ళేలోపు ఆ వాషింగ్ మెషిన్ కూడా అయిపోతుంది. మనం స్ట్రీమింగ్ కూడా చేసుకుందాం అనుకుండే కదా, సో ఆ స్ట్రీమింగ్కి లైక్ ఎల్గాటో ఆ స్ట్రీమింగ్ డివైస్ ఒకటి కావాలి. సో ఆ స్ట్రీమింగ్ డివైస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకు కావాల్సింది మాత్రం ఇంకా కనిపించలేదు. ఎల్గాటో ఎక్కడున్నాయో మరి. Yeah, number 6 can help you. 6? Yeah. Can I get a 256 GB micro SD? 256? Yeah. Just one? Yeah, just one. Yep. Okay, like say in Spanish? Yeah, that's the same address. Gotcha. $2164, For now, 256 GB. email. Yeah, email is fine. Gotcha, get you off. యప్, థ్యాంక్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఇప్పుడు దీంట్లో ఏదైతే వాడుతున్నానో అది ఇంటర్నల్ స్టోరేజ్ వాడుతున్నా. 47 GB ఉంది కదా, సో ఇంకా ఆ 47 GBలోనే మస్తు వస్తుంది. చాలా తక్కువ నేను సెట్టింగ్స్ కూడా మార్చిన, కొంచెం క్వాలిటీ పెంచిన అండ్ ఆల్సో బిట్ రేట్ కూడా పెంచిన. మేబీ కొంచెం ఎక్కువ వీడియోస్ అనేది కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉండొచ్చు ఇక్కడ నుంచి. లెట్స్ సీ ఏమవుతుందో. సో ఈ కొత్తది వేద్దాం. ఇంటికి వచ్చేసా. సో ఫస్ట్ రాగానే వాషర్లో నుంచి డ్రయర్లోకి బట్టలు మార్చిన. ఆకలి వేస్తున్నట్టుంది, సో దోశ పిండి నానబెట్టుకున్నాను నిన్న. ఇప్పుడు వేసుకుందాం. ఒక 90 minutes పెట్టినా అంటే అయిపోతుంది అది. రాత్రి 8:45. దోశకి చట్నీ ఏం లేదు, సో అందుకని అప్పటికప్పుడు కొబ్బరి రగ్గొట్టి, పల్లి వేసి, పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి కూడా వేద్దామని చెప్పి వేసాను అనమాట. అండ్ అలా కొంచెం ఒక 2 గార్లిక్ అండ్ దెన్ కొంచెం చింతపండు, ఉప్పు.
ఈ బ్లెండర్ కూడా కాస్కోలో తీసుకున్నదే, $79 ఏమో పట్టది. ఇది మన ఇండియాలో లాగా మిక్సర్ కాదు, ఇది బ్లెండర్. సో ఇంత ఈజీగా అది బ్లెండ్ అవ్వదు. బ్లెండ్ అయ్యి కొంచెం పేస్ట్ వస్తుంది. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి, ఒకటి ఐ, ఒకటి లో, ఇంకోటి స్మూతీ. పాన్ హీట్ అయింది, ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఫుల్ హీట్ అయింది. ఒక 2 మినిట్స్ వదిలినట్టు క్రేజీ వస్తుంది. కొంచెం ఆయిల్, ఇలా స్ప్రెడ్ చేసుకుంటాం. ఒక దగ్గర వేసినామంటే చాలు, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ప్రతి ఒక్క దోశకి ఒక పేపర్ టవల్ చినిగిపోతూ ఉంటుంది. క్రేజీ మాడలే క్రిస్పీగా వస్తుంది. హీట్లో పెట్టిన. సో నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది, 8:56 అవుతుంది. నేను మైక్రో సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 8 o'clock వచ్చిన. గంట పట్టింది అది చేయడానికి. కానీ కూర్చొని తింటే ఉత్తిగానే అయిపోతుంది. నా దగ్గర ఇంకో ప్యాన్ కూడా ఉంది, అది కింద ఎక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు ఆ సర్కస్ అంతా తీసే బదులు దీంట్లోనే చేసుకోవడం బెటర్. ఇందాక చట్నీకి కావాల్సినవి కూడా ఇందులోనే కలిపింది. అలా ఒక 5 దోశలు వేసుకున్నా అండ్ ఒక దాంట్లో ఎగ్ కూడా వేసుకున్నా. దోశలు వేసేసుకోవడం అయిపోయింది. అండ్ దెన్ చట్నీ తాలింపు కూడా రెడీ. మా మమ్మీని ఎన్నిసార్లు చేయమన్నా చేయదు, అందుకని నేనే నేర్చుకోను. ఇండియాలో కూడా నేనే చేసుకుంటాను. ఎంతసేపు ఎండుమిర్చి, టమాటా పచ్చడి అవే చేస్తాను మా మమ్మీ. ఇది హాఫ్ కొబ్బరికాయ నిండిపోయింది, హాఫ్ కొబ్బరికాయకే. ఇది ఇంకా ఫుల్ వేసి ఉంటేనా వాడుకునే ప్రతిసారి కొంచెం ఏమంటాం వాటర్ కలుపుకుంటాం అంతే. బేసిక్గా నేను నా ఒక్కడి కోసం చేసుకున్నప్పుడు ఇలా కింద పడేయకుండా చేయడం చాలా కష్టం. మా డాడీ కూడా కింద పడేయకుండా ఒక్కసారన్నా చేయరా అని అంటాడు మా డాడీ. తిన్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, వాషింగ్ మిషన్లో నుంచి డ్రైయర్లోకి వేసేసిన. అయిపోయింది కూడా నా. ఓకే, ఒక 20 minutes పెడదాం. సో మనం తినే లోపల అయిపోతుంది. తిన్న తర్వాత తీద్దాం. ఇవే కాస్కో నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్. సో యా, తిందాం. తిని ఎలా ఉందో చెప్తాను, ఆగండి. ఇది లాస్ట్లో తిందాం. ఎగ్ ఉంది అందులో. అండ్ ఇది యా కంచి తిందాం, బాగుంటుంది. మా ఇంట్లో టేబుల్ లేదు, కింద కూర్చొని తినాలి. టేబుల్ ఎందుకండి, మా ఇంట్లో కూడా టేబుల్ లేదు. బాగుంది. కొబ్బరి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ఉంటే అది తీసి పచ్చడి చేసుకున్నా. జనరల్గా పల్లీలు పచ్చడి చేస్తా, కానీ ఈసారి పల్లీలో కొబ్బరి కూడా వేసిన. క్రేజీ ఉంది అసలు. మీరు ఎప్పుడైనా ట్రై చేసుకోండి, బాగుంటుంది. బట్టలు అయిపోయింది. రాత్రి 12:15 చాలా ఉంటాయి. ఈ యాంగర్లకు తగిలించుకుని ఉంటే అయిపోతుంది. ఇక మా ఇంట్లో ఐరన్ కూడా ఉంది, బట్ ఇప్పుడు ఐరన్ చేసుకునే అంత లేదు. ఇలా హ్యాంగర్కి తగిలిచ్చేసాం, తీసుకెళ్ళి లోపల పెట్టిద్దాం. ఇవన్నీ పెట్టేద్దాం. ఇలా అయిపోద్ది మన సండే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే మరి, బాయ్.